నీకు మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి తల్లి? 95 మార్క్స్ వచ్చాయి. అవునా? మరి ఆ 5 మార్క్స్ ఎందుకు? అవి కూడా తెచ్చుకోవచ్చుగా. నేను చదివాను కానీ నా రిజల్ట్స్ నా చేతిలో ఉండవు. అలా ఎందుకు? అది కూడా రాసుంటే వద్దు కదా, మంచిగా రాస్తే. కృష్ణుడు ఒక శ్లోక చెప్పాడు, నేను అది చెప్తున్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మా తే సంగోత్స్వ కర్మణి. అంటే ఏంటి? We should work sincerely, but we should not expect the results. We should work sincerely. Krishna will give the result. ఓకే, సో మనం డ్యూటీ కరెక్ట్ గా నిజాయితీగా పర్ఫామ్ చేయాలి, అంతే కదా. అప్పుడు కృష్ణ చేతిలో ఉంటుంది, కృష్ణనే రిజల్ట్ ఇస్తాడు. వెరీ నైస్. సో మనం ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లోనే ఏ పని చేసినా అలాగే చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మరి పిల్లలకి నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఒకవేళ మనము ఇది ఫాలో అయ్యి మనం చేసామనుకో, పిల్లలందరూ డ్యూటీ చేసామనుకో, అసలు ఏం బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి, మీ అందరికి ఏముంటాయో చెప్పు. ఫ్రెండ్స్, మనము ఆన్ టైం డ్యూటీ పర్ఫామ్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్ట్రెస్ ఉండదు, ఎగ్జామ్స్ గురించి భయపడక్కర్లేదు. సో అంటే ఇప్పుడు కొంతమంది యాంగ్జైటీ ఫీల్ అవుతారు కదా, అలాంటివి కూడా పోతాయి కదా. సో ఓవర్ యాంగ్జైటీ కూడా ఉండదు. ఓకే, ఇంకొకరితో కంపేర్ చేసుకోవచ్చా మనం? వాళ్ళు ఇలా చదువుతున్నారు మనం ఇలా కానీ కంపేర్ చేసుకోవచ్చా? చేయకూడదు. మన డ్యూటీ మనం కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే రిజల్ట్ అనేది కృష్ణ విల్స్ కదా. హరే కృష్ణ. హరే కృష్ణ.